హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్. టుడే వ్లాగ్ వచ్చేటప్పటికి నా ఐడియా అయితే మర్చిపోవద్దు. ఇవాళ వ్లాగ్ అయితే నేను మీషోలో అయితే ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను. అదేంటంటే పిల్లల స్టడీ కోసం మనము కింద కూర్చోబెడతాం కదా. సో వాళ్ళ కింద కూర్చొని మనకి వర్క్ రాయాలన్నా చేసిన ఎక్కువసేపు కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి ఇబ్బంది పడతారు కదా చాలా వరకు పిల్లలు. అలా కాకుండా నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ తీసుకుందంట. సో తన దగ్గర చూసి నాకు బాగానే ఉంది అనిపించింది. సో అందుకని నేను మళ్ళీ కూడా మీషోలో అయితే ఈ టేబుల్ మేట్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను. కానీ మా పిల్లలకైతే చెప్పలేదు, సర్ప్రైజింగ్గా పెట్టాను అనమాట. సో మా పాప అయితే అర్లీగానే వచ్చేస్తుంది, 4:30 కల్లా వచ్చేస్తుంది. రాగానే కొంచెం ఫుడ్ పెట్టేసి స్నాక్స్ ఏవోటి పెట్టేసాను. తినేసిన తర్వాత నేను ఫుల్ వీడియో తీద్దామంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, సో కుదరలేదు నాకు. కానీ కళ్ళు మూసుకోమని చెప్పేసి నేనైతే ఇది తీసుకొచ్చి చేతిలో పెట్టాను. పాపం ఎంత ఆతృతగా ఓపెన్ చేస్తుందో. నేను వీడియో వచ్చేటికి స్లో మోడ్లో పెట్టాను కదా, ఎందుకంటే తనే ఓపెన్ చేయాలి, తనే బయటికి తీస్తాను అని చెప్పేసి అంది. అందుకని చెప్పేసి నేనైతే స్లో మోడ్లో పెట్టాను. చూడండి బయటికి తీయడానికి ఎంత కష్టపడుతుందో మా పాపం. మామూలుగా కదా, అదేంటంటే టైట్గా ఇచ్చాడు వాడు. డ్యామేజ్ అవ్వకుండా పీస్ అయితే చాలా బాగా ఇచ్చాడండి. నాకు క్వాలిటీ కూడా బాగా నచ్చింది. నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్వాలిటీ అయితే ఇస్తాడనుకొని. కానీ ఓకే, బాగుంది. క్వాలిటీ అయితే వర్త్ అనిపించిందండి. నేను ఇదైతే 255 అండి నాకు ఇది పడిన రేటు. నేను ఆర్డర్ చూసి పెట్టేశాను, ఆఫర్ చూసుకొని 255కి. చాలా అంటే చాలా బాగుంది. చూసారా డిజైన్ కానీ అంతా. పైన కూడా వుడ్ ఇచ్చాడండి. నేనైతే ఇలా ఇస్తాడనుకోలేదు, ప్లాస్టిక్ ఇస్తాడేమో అనుకున్నాను. బట్ కానీ బాగుంది ఇలా కూడా. ఇదైతే మా పాప నేను ఉంచేసుకుంటాను, నేను అన్నయ్యకి ఇవ్వను అని చెప్పేసి చెప్పింది. సరే ఒకటి వచ్చిన తర్వాత మనం ఇంకోటి పెట్టొచ్చులే అని చెప్పేసి ఇంకోటి అయితే నేను పెట్టలేదు. ఇది చూసుకొని ఇది నాకు బాగానే ఉంది అనిపించిన తర్వాతే నేను ఇంకోటి అయితే పెట్టాను మా బాబు కోసం. అది కూడా పెట్టి కూడా నేను పెట్టిన తర్వాత ఒక 10 డేస్కి అయితే వచ్చింది. ఈ వీడియో షూట్ చేసి కూడా నేను 15 డేస్ అవుతుంది. బట్ కానీ నాకు అప్లోడ్ చేయడానికి టైం సెట్ అవ్వలేదు. వీడియో అంతా స్లో మోషన్లో పెట్టి తీసాను కదా, ఎందుకంటే స్లో మోషన్లో అయితే మీకు కూడా నేను క్వాలిటీ కానీ ఇది ఎలా ఉంది ఏంటి చూపించడానికి బాగుంటుందని చెప్పేసి స్లో మోషన్లో అయితే పెట్టి వీడియో అంతా అలానే తీసాను ఆల్మోస్ట్. అటు సైడ్ మా అత్తయ్య గారు అయితే పడుకున్నారు, నిద్రపోతున్నారు తను. ఇక్కడేమో మా పాప కూర్చొని ఇంకా అది ఓపెన్ చేసేసి ఎప్పుడెప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేద్దామా ఏంటి అని చాలా ఉత్సాహంగా ఉందన్నమాట. పాపం చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. బట్ నేనే క్వాలిటీ ఎలా వస్తుందో ఏంటో, ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి పెట్టట్లేదు. బట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూశాను, తను తెప్పించింది, నాకు బాగానే ఉందనిపించింది. అందుకని నేను మరలా ఇంటికి వచ్చేసి నేను ఆఫర్స్ అయితే చూసుకొని మళ్ళీ ఇదైతే పెట్టాను ఒకటి ఆర్డరు. ఇదైతే కరెక్ట్గా నాకు 5 డేస్కి తెచ్చిచ్చారండి ఈ టేబుల్ మేట్ అయితే. సెకండ్ టేబుల్ మేట్ అయితే నాకు 350 పడింది, 325 పడింది. అది ఇంకో క్వాలిటీ అనమాట. అది డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది, అంతా బ్లాక్ వుడ్. అండ్ పైన వచ్చేటికి డిజిటల్ ఫ్లవర్స్ ఇచ్చారు వైట్తో మనకి. అది కూడా బాగుంది, కానీ అదైతే నేను వీడియో తీయలేదు. అదైతే నాకు ఒకసారి అయితే దొరకలేదని చెప్పేసి క్యాన్సిల్ చేసేసారు. సో మళ్ళీ ఫస్ట్ అయితే 250కే పెట్టారు. అది ఓకే అని పెట్టేశాను నేను. అది వాళ్ళకి ఆ కాస్ట్లో వర్త్ అనిపించలేదేమో, మేబీ దొరకలేదేమో ఆ కాస్ట్లో. వాడు ఆర్డర్ క్యాన్సిల్ కొట్టేశాడు ఆన్లైన్ వాడు. సో నేను మళ్ళీ చూసుకొని నేను మళ్ళీ పెట్టాను. ఈసారి 325 పడింది. కానీ 325 పెట్టిన క్వాలిటీ అయితే చాలా బాగా ఇచ్చాడండి. ఇది ఇప్పుడు మా పాప ఓపెన్ చేసింది కానీ నేను వీడియోలో చూపించలేదన్నాను కదా, అది కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. వీళ్ళైతే ఫుడ్ తినడానికి కూడా ఈ టేబుల్ మేట్సే యూజ్ చేసుకుంటున్నారు. మమ్మీ ఇది తెప్పించిన కాడ నుంచి బ్యాక్ పెయిన్ అయితే రావట్లేదు అని చెప్పేసి అన్నారు. నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చిందండి. అలాగే నా ఛానల్ ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున మోర్ థ్యాంక్స్ అండి. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే మీ మోటివేషన్ నాకు అందిస్తే మరిన్ని వీడియోస్ అప్డేటింగ్స్ నేను ఇస్తానండి. ఓకే, బాయ్.